నిజానికైతే నేను చాలా సాటిస్ఫై అయినట్లే. ఎందుకంటే ఒక చిన్న మారుమూల గ్రామంలో పుట్టి ఇంత దూరం వచ్చినామంటే దాదాపు మా అంత క్రెడిట్ అంతా మా తల్లిదండ్రులకే వెళ్తుంది. నేను దానికి బ్యాక్గ్రౌండ్గా నేను వాళ్ళకు అనుగుణంగా కూడా వాళ్ళను సంతోషపెట్టడానికి చాలా హార్డ్ వర్క్ చేసి ఈ దూరం వచ్చేసాను. సో ఒక చిన్న మారుమూల రావిరాల గ్రామము, నెల్లికుదురు మండలము, పాత వరంగల్ జిల్లా, ఇప్పుడు ప్రజెంట్గా మహబూబాబాద్ జిల్లా. అక్కడ మాకు 4th క్లాస్ వరకే ఉండేది. 1st to 4th మా విలేజ్ చదువుకున్నాను. అంటే అంత తెలుగు మీడియమే, గవర్నమెంట్ స్కూల్సే. సో 4th తర్వాత ఇంకా వెళ్ళాలంటే పక్క గ్రామం వెళ్ళాలి. జెడ్పీఎస్ఎస్ ముడిగలవిడికన్నా వెళ్ళాలి, నెల్లికూరు మండలానికన్నా వెళ్ళాలి. సో అలాంటి పరిస్థితులలో ఎక్కడి పోయినా కూడా కాలినడక పోవాల్సిందే. బస్సులు కూడా లేవు మా ఊరు నుంచి. సో పక్కకు జెడ్పీఎస్ఎస్ మునిగలవీడు అనే గ్రామంలో 5th, 6th, 7th సో బేర్పోటు మీద పోయి నేనే కాక మా ఎవరైతే చదువుకోవాలనుకునే కోరికుంటే మాత్రం తప్పకుండా నడవాల్సిందే, చదవాల్సిందే. 5 కిలోమీటర్ల అప్పు, 5 కిలోమీటర్ల డౌను. ఒక షార్ట్ కట్లో వెళ్తే మడికట్లకి వెళ్ళి చెప్పులు లేకుండా వెళ్ళడం. ఇప్పుడు వర్షాలు పడ్డా ఏది పడ్డా ఇక అంతే. అదొక పెద్ద నిజంగా చెప్పాలంటే ఈ కాలంలో ఎలాంటి కష్టాలు అయితే ఎవరు పడట్లేదు. విద్యార్థులైనా నా పిల్లలైనా కూడా పడట్లేదు. అంటే చదువుకోవాలనేది 4వ తరగతితో ఏం సరిపోదు కదా. అంటే మీకు అట్లా చదువుకోవాలనేది ఆశ. తర్వాత దానితోడు మా తల్లిదండ్రులలో ముఖ్యంగా మా తల్లి వాళ్ళ అన్నదమ్ములు చదువుకున్నారు కాబట్టి నా కొడుకులను చదివియాలనేది ఒక కోరిక ఉండే. సో నాన్నగారు వ్యవసాయమే. సో 2 ఎకరాల ల్యాండ్ ఉండేది. చదువుకోలేడు. 2వ తరగతి వరకు చదివాడు. అప్పట్లో 2వ తరగతి చదివాడు. బట్ చాలా లెక్కలు అవి చేస్తుంటాడు. కావాల్సిందంటే అప్పటికప్పుడు ఆర్థిక పరిస్థితుల వల్ల చదివియాలా వద్దా అనేది ఒక డౌట్లో ఉండేది అన్నట్టు. దానికి మా మమ్మే బాగా తోడ్పాటు చేసేసి అప్పులైనా పర్లేదు మా కొడుకులు చదివేయాలి, నేను ఆ సూరత్ బియ్యం అంటే పంపే క్వశ్చనే లేదు అని మా పట్టుబట్టేసి ఎవరికైనా జీతం ఉండైనా పర్లేదు చదవాలనే కోరిక ఉండేది అన్నట్టు. అప్పుడు మన వాళ్ళు అంటే చాలా వరకు సూరత్కి వెళ్ళేవారు. సో సూరత్కి వెళ్తే ఇమీడియట్గా నెలకు 2,000 అంటే ఇప్పుడు దాదాపు 20,000 అన్నట్టు. సో అట్లా వచ్చేదన్నమాట. మా నాయనకు ఒక ఆలోచన వచ్చినప్పటికి కూడా అమ్మ దాన్ని ఎప్పటికీ కట్ చేసుకుంటూ నా అన్నదమ్ములు చదివారు కాబట్టి నేను మా కొడుకులు చదివిస్తా అనే దాని మీద ఉండేది. దానికి తోడు ఏంటంటే మేము కూడా నా సొంతగా కూడా కష్టపడ్డాను. చాలా కష్టపడాల్సి వచ్చింది. కష్టపడి చదువుకోవడం వల్లనే ఇంత దూరం రావాల్సింది. సో అట్లా 3 ఏళ్ళు అప్ డౌను 5-10 కిలోమీటర్లు నడిచేది. తర్వాత మా 7th కామన్ ఎగ్జామ్ ఉండే అప్పుడు. ఆ తర్వాత ఏంటంటే 7th ఫస్ట్ క్లాస్ వచ్చాను మునిగలవీడులో. సో మా మేనమామ గారు హన్మకొండలో ఉండడం వల్ల ఆయన నన్ను పిలిపించాడు. జేటీఎస్ అని ఉండేది, జూనియర్ టెక్నికల్ స్కూల్. పాలిటెక్నిక్ అంటే ముందు 7th క్లాస్ పాస్ అయిన వాళ్ళకు 7th కామన్ ఎగ్జామ్ కాబట్టి 7th to 10th వరకు జేటీఎస్ జూనియర్ స్కూల్ టెక్నికల్ స్కూల్ ఉండే. ఆ జూనియర్ టెక్నికల్ స్కూల్ తర్వాత ఇమీడియట్గా పాలిటెక్నిక్ ఉండేది అంట. పాలిటెక్నిక్ తర్వాత ఇంజనీరింగ్ ల్యాటరెంటరీ తెలుసు. సో ఏంటంటే అప్పుడు జాబ్ ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ కోర్సులు చేయాలనేది మా మేనమావ గారి ఉద్దేశము. అట్లా తీసుకొచ్చిన తర్వాత హన్మకొండలో గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ఉంది ఇది, వరంగల్లో ఎంజిఎన్ దగ్గర. అలాంటి పాలిటెక్నిక్లో వచ్చేసరికి ఇక్కడ లోకల్లో చాలామందికి మార్క్స్ నాకంటే ఎక్కువ ఉన్నాయి. సో నాకు ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టు రాలేక. సో మరి ఏం చేయాలి, మళ్ళీ వెనక పంపితే ఎట్లా మా చెల్లె కొడుకును అనే ఉద్దేశంతో ఆయన తన ఇంట్లోనే ఒక 8th, 9th, 10th 3 ఏళ్ళు తన ఇంట్లోనే ఉంచుకొని చదివించాడు. నేను కూడా చాలా కష్టపడాను ఆ 3 ఏళ్ళు. హన్మకొండలో గవర్నమెంట్ ప్రాక్టీసింగ్ హై స్కూల్ అనేది గవర్నమెంటే, మళ్ళీ అదే తెలుగు మీడియము, లస్కర్ బజారు గవర్నమెంట్ ప్రాక్టీసింగ్ హై స్కూల్లో చదివాను. సో అందులో 8th ఫస్ట్, 9th ఫస్ట్, 10th ఫస్ట్ అట్లా. సో అన్నిట్లో ఫస్ట్. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ కూడా అప్పుడు ఫస్ట్ వచ్చిన వాళ్ళకు ఒక పారితోషికం కూడా ఇచ్చేది, మెరిట్ స్కాలర్షిప్. సో అట్లా 10th క్లాస్లో ప్రొఫెసర్ టి వాసుదేవ్, వైస్ ఛాన్సలర్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ, ఆ స్కూల్ డే నాడు పిలిపించేసి క్యాష్ అవార్డు కూడా ఇచ్చారు. సో అది ఒక బూస్ట్ అనమాట. 10th ఫస్ట్ వచ్చింది. ఏ ఇయర్ సార్? 1983. సార్ మీకు ఎందుకు ఇంత కమిట్మెంట్ సార్? నాకు ఇప్పటికి చెప్పట్లేరు మీరు, మా వ్యూస్ కన్నా చెప్పండి. ఎందుకంటే మీరు 5 అప్ అండ్ డౌన్ 10 కిలోమీటర్లు నడిచేవారు కదా. అంటే మా టైంలో కూడా మేము మా అమ్మ వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళురా అంటే వెళ్ళకపోయేవాళ్ళం. కానీ మీరు ఎందుకు అంత డెడికేటెడ్ 5 కిలోమీటర్స్ వెళ్ళడానికి? అంటే మనకు ల్యాండ్స్, బిజినెస్లు, ఆర్థిక పరిస్థితి లేదు కాబట్టి ఒకటే అనిపించేది, మనం చదువుకుంటేనే మనకు బాగుపడతాం. మీ మైండ్లో ఉండేదా సార్ ఆ వయసులోనే? 100%. ఇప్పుడు చదువు ఒక్కటే మనకి, ఇంకా ఏరే ఏం లేదు. ఎప్పుడు ఎక్కడ భారంగా అనిపించలేదా మీకు నడవడం, 5 కిలోమీటర్స్ నడవడం రావడం? ఇప్పుడు ఏంటంటే మనకు ఒక డిటర్మినేషన్, ఒక పట్టుదల ఉన్నప్పుడు ఇలాంటి హార్డిల్స్ పెద్ద
బ్యాగ్ ఏమైనా ఉండేది సార్? బ్యాగ్ ఉండే. బ్యాగ్ కూడా కాదు, ఒట్టిగా చేతిలో సంచులు ఇట్లా పెట్టుకొని పోయేది. ఇట్లా ఇన్ని పేపర్లు అంటే బుక్స్ ఇట్లా ఇక్కడ లెఫ్ట్కు రైట్కు తిప్పుకుంటూ పోయేది అన్నట్టు. బ్యాగులు కూడా లేదు, చెప్పులు కూడా లేవు. సో చెప్పులు లేవు, చెప్పులు మడికట్లకి వెళ్ళి చెప్పులు నడవ పరిస్థితి, చెప్పులు కొనే అంత కూడా పరిస్థితి ఉండదు. సమ్మర్ హాలిడేస్ కదా ఎక్కువ, బిగినింగ్ కంటే ముందు సమ్మర్ మొత్తం హాలిడేస్. ఒకవేళ స్లిప్పర్స్ అట్లాంటివి ఉన్నా కూడా అది నడవవు అనమాట, ఎందుకంటే వరాలు జారిపోతాయి. అంత సరైన రోడ్డు రోడ్డు కూడా లేదు, ఓన్లీ వరాలే. మన పొలాలు వేసిన వరాలు, ఒక పెద్ద వరాలు ఒడ్డు మీద పోయేది అందరూ, ఎవరైనా పోయేది, నేను ఒక్కనే కాదు పోయేది. అట్లా కొంతమంది పోవడం డ్రాప్ అవుట్ కూడా అయిపోతున్నారు. సో అట్లా మనం చెప్పాను కదా, మనం చదువుకోవాలి అంతే. వాటి మీద నేను ఏ పరిస్థితులు అయినా పర్లేదు, నేను చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, అమ్మా నాన్నను సాటిస్ఫై చేయాలి. ఎందుకంటే మనకు ఆస్తుపాస్తులు లేవు కాబట్టి ఇది ఒకటే ఆయుధం మనకు అనే ఉద్దేశంతో మొదటి నుంచి అట్లనే. ప్లస్ నేను ఇంటికి పెద్దవాడిని, మా ఇంట్లో 5గురు. సో 2 చెల్లెళ్ళు 2 తమ్ముళ్ళు, నేనే పెద్దవాడిని. సో నేను పెద్దవాడిని మంచిగా చదివితే మిగతా వాళ్ళు చదువుతారు కదా అనే ఉద్దేశంతో కూడా నేను ముందుగా మంచిగా చదవడానికి చాలా కష్టపడేవాడిని. ఎట్టి పరిస్థితుల్లో మనం ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాసే కాకుండా క్లాస్లో ఫస్ట్ సెకండ్ అట్లా రావాలని ఉండేది అనమాట. సో ఆ పట్టుదలతోటే నేను నడిచిపోయి చదవడమే కాకుండా 8th, 9th, 10th ఫస్ట్ క్లాస్ రావడం మన ఎల్విహెచ్ఎస్ స్కూల్లో. తర్వాత ఇంటర్మీడియట్కు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హన్మకొండలో జాయిన్ అయినాను 1983 to 85. సో 83, 85 ఎంపీసీ ఎంచుకున్నాను, మన మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎందుకు ఎంచుకున్నానంటే ఇంజనీరింగ్ కావాలని. నేను ఇంజనీరింగ్ కావాలని. ఎప్పుడు వచ్చేది సార్ ఇంజనీరింగ్ కావాలని కోరిక? 10th తర్వాత. అంటే ఎవరిని ఇన్స్పిరేషన్? మా మేనమామ కూడా ఇంజనీర్ ఉన్నాడు, ఏది మెకానికల్ ఇంజనీర్ చేసేవాడు. అప్పటికే ఒక కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. సో ఇంజనీర్ అంటే ఎంపీసీ ఆర్ బైపీసీ అదే రెండే ఉన్నది. ఎంపీసీ అయితే ఇంజనీర్, బైపీసీ అయితే డాక్టర్. ఇవి లేవా సార్ అప్పుడు? ఈసీలు, బిఏలు ఉన్నాయి కానీ మనం అంటే మనం ప్రొఫెషనల్ కోర్స్ చేయాలి, అంటే జాబులు తొందర రావాలి కదా. సో ప్రొఫెషనల్ కోర్స్ చేస్తేనే బాగుంటుంది, అంటే కొద్దిగా కష్టం ఎక్కువ పడాలనేది తెలుసు. సో నాకు ఎప్పుడు ఎంపీసీ బైపీసీ అన్నప్పుడు ఎంపీసీ ఎన్నుకున్నాను. సో అట్లా ఎన్నుకొని. మీకు మ్యాథ్స్ ఫేవరెట్ సార్? మ్యాథ్స్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హన్మకొండ చదివాను 83. అయితే ఫస్ట్ టైం నేను ఎంసెట్ రాశాను. అప్పుడు విచిత్రం ఏంటంటే మనకు డబ్బులు కూడా లేవు, కోచింగ్ పోలేదు, అందరూ కోచింగ్ పోతూ ఉండేది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 కోచింగ్ పోతూ ఉండేది, మనమేమో ఇంట్లో చదువుకునేది. సో ఇప్పుడు మేనమా కూడా ఏంటంటే లేదు ఓన్గా చదువుకోవాలి పెద్ద. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం పోవాలన్నా కూడా డబ్బులు కావాలి. సో ఆ విషయం కూడా డబ్బులు లేక ఒక విషయం, తర్వాత ఆయన గైడెన్స్ కూడా వద్దు, ఇంట్లో చదువుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో చదివాను. బట్ దాదాపు 9,000 వచ్చింది ర్యాంకు అప్పట్లో 1985. 83 ఇంటర్ కదా? 83 10th, 85 ఇంటర్మీడియట్. సో 85లో ఎంసెట్ రాస్తే 9,000 వచ్చింది. ఎక్కడ ఆంధ్రాలో బాపట్ల ఏదో మన RURJCలో వచ్చింది. దానికి అప్పుడు 10,000 రూపీస్ ఫీజు కూడా. సో 10,000 రూపీస్ పర్ ఇయర్. అంటే అప్పుడు 10,000 అంటే దాదాపు ఇప్పుడు ఒక 10 lakhs లాగా వర్త్. ఎట్లా సర్దుబాటు? సో నేను చేయలేదన్నమాట, అందుకనే నేను ప్రైవేట్లో చేయను, దట్టు అంత దూరం పోను అని సెకండ్ టైం రాశాను. ఏది బీఎస్సీ అడ్మిషన్ తీసుకున్నాను. ఈ లోపల CKM కాలేజీ వరంగల్లో ఉంది, ఆ CKM కాలేజీలో బీఎస్సీ ఎంపీసీ తీసుకున్నాను. సో అట్లా అడ్మిషన్ పడేసేసి మళ్ళీ ప్రిపేర్ అయ్యాను. మళ్ళీ 7,000 వచ్చింది. 7,000 వచ్చినా కూడా మళ్ళీ సేమ్ ప్రాబ్లం సిచ్యువేషన్, మళ్ళీ డబ్బులు పెట్టాలి, మళ్ళీ ప్రైవేట్ కాలేజ్. ఎట్లా అని ఏం చేసి లాస్ట్ అటెంప్ట్ ఒకసారి థర్డ్ టైం గట్టిగా ఇచ్చాను. కోచింగ్ పోలే ఎటు కోచింగ్ పోకుండా గట్టి అటెంప్ట్ ఒక హన్మకొండలో ఎక్సైజ్ కాలేజీలో బాగా ఒక రూమ్ తీసేసుకొని సపరేట్గా మా ఫ్రెండ్ నేను తీసుకొని గట్టిగా చదివితే అప్పుడు 2,000 ర్యాంక్ వచ్చేసి. సో ఆ 2,000 ర్యాంక్ తోటి మనకు ఉస్మానియాలో ఎలక్ట్రికల్ వచ్చింది, తర్వాత మిగతా కాలేజీలో వచ్చేసినాయి. అయితే మా మామగారి సలహా మేరకు అప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జాబ్స్ లేవు. అప్పటి గవర్నమెంటు 10 ఏళ్ళు మారిటోరియం విధించింది. సో ఆ మారిటోరియం విధించడం వల్ల ఎలక్ట్రికల్ బాగుండదు, మెకానికల్ ఎవర్ గ్రీన్ అనే ఫీలింగ్ ఉండే. సో అట్లా ఏం చూడకుండా హైదరాబాద్లో ఏం ఉండకుండా చక్కగా వరంగల్ పోయి కిడ్స్ వరంగల్లో మెకానికల్ జాయిన్ అన్నాం. వాళ్ళు ఇక్కడ కూడా CBI అక్కడ చేయొచ్చు, కానీ మళ్ళీ ఏంటంటే ఇక్కడ రూమ్ తీసుకోవాలి, హాస్టల్, తర్వాత ఖర్చులు ఎక్కువ అవుతాయి. సో ఆ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉస్మానియాలో కూడా అప్పుడు మెకానికల్ ముందుగా నిండేది, ఎలక్ట్రికల్ వచ్చింది, మెకానికల్ రాలే. సో ఎలక్ట్రికల్ వద్దు బాగుండదురా అని చెప్పేసరికి నేను చక్కగా పోయి అక్కడ జాయిన్ అయిపోయాను. అక్కడ 4 ఏళ్ళు విద్యాభ్యాసం తీసుకున్నాను. ఈ 4 ఏళ్ళలో మా 2 తమ్ముళ్ళను కూడా నేను తీసుకొచ్చాను హన్మకొండకు. తీసుకొచ్చి పెద్దవాడిని చిన్నవాడిని తీసుకొచ్చి మా రూములనే ఉండి మేము వంట సొంతగా చేసుకుంటూ చదువుకున్నాను అనమాట. సో దానివల్ల ఏమైందంటే
పెద్ద తమ్మునికి టీచర్ పోస్ట్ వచ్చేసింది మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ వల్ల. చిన్న తమ్ముడు కూడా వాడు రాయల్టీ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయిపోయాడంట. అంత ముగ్గురం ఉద్యోగస్తులం కావడానికి ఏంటంటే ముఖ్యంగా నా పట్టుదలతో నేను రావడం, వాళ్ళని హన్మకొండ తీసుకురావడము. సో ఇట్లా నా పర్యవేక్షణలో వాళ్ళు చదివేయడం, నా గైడెన్స్ చేయడం అట్లా జరిగిందనమాట. సిస్టర్స్ మ్యారేజ్ చేసేసారు సార్? సిస్టరు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మన పేరెంట్స్ ఉద్దేశం వాళ్ళని చదివించి పెద్దవాళ్ళు చేస్తే వాళ్ళకు కట్న కానుకలు ఎక్కియాల్సి వస్తుంది. అందుకనే వద్దని తొందరగా పెళ్లి చేసేసారు వాళ్ళు. నన్ను నా మాట వినకుండా కూడా చేసేసారు. అప్పుడు ఏం చెప్తున్నారు సార్ మీరు? 9th 10th ఒకసారి, తర్వాత ఇంటర్మీడియట్ అంతే చదువుతున్నప్పుడు చేసేసారు. తర్వాత నేనేం చేశాను, మళ్ళీ బీటెక్ అయిపోయింది. బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయినాక 1 year తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాను. వితౌట్ జాబ్ మ్యారేజ్ చేసుకున్నాను. అయితే గేట్ రాశాను, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ అని ఆల్ ఇండియా గేట్ ఉంటుంది, ఎంటెక్ చేద్దామని. సో ఇప్పుడు జాబ్స్ ఏదో ఒకటి లేకపోయేసరికి ఏదో ఒకటి చేయాలి కదా. సో పీజీ అయినా చేద్దామనే ఉద్దేశంతో చేస్తే అప్పుడు నాకు ఇండోర్ మధ్యప్రదేశ్లో SGSITS అని దేవి అహల్య విశ్వవిద్యాలయం యొక్క అటానమస్ కాలేజ్లో త్రో గేట్ స్కోరు నాకు అందులో సీట్ వచ్చింది. సో 1.5 year అప్పుడు. సో మ్యారేజ్ చేసుకున్నాక నేను ఎంటెక్ చేసిన. మ్యారేజ్ చేసుకొని అమ్మాయి ఈ టైంలో మామగారు సపోర్ట్ చేశారా సార్? మామగారి ఇంట్లో ఉండేది మా వైఫ్, మామగారి ఇంట్లో కొన్ని రోజులు, మా ఇంట్లో కొన్ని రోజులు ఉండేది. తర్వాత నాకు గేట్ స్టైఫండ్ కూడా వచ్చేది అప్పట్లో. ఆల్ ఇండియా గేట్ స్కోర్ ఉంటే స్టైఫండ్ వచ్చేది కాబట్టి సో నేను మంత్లీ 2 months ఒకసారి అట్లా వచ్చిపోతూ ఉండేది. తర్వాత ఎంటెక్ పూర్తి చేసుకున్నాను. ఎంటెక్ 1.5 yearలో అయిపోయింది.